ఇక రేవంత్ సర్కార్ ఒక్కొక్కటిగా సంక్షేమ కార్యక్రమాల గొంతు నులుముతోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిన రియంబర్స్మెంట్ స్కీమ్ రద్దుకు కత్తినూరుతోంది. ఇకపై ఫీజుల మొత్తాన్ని కళాశాలలకు కాకుండా విద్యార్థులకే చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వ జీవో 7ను జారీ చేసింది. ఫలితంగా ఇకపై కళాశాల ఫీజుల భారం నేరుగా విద్యార్థులపైనే పడనుంది. లక్షల మంది పేదలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇకపై చదువును కొనాల్సిందే. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో మేలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తున్నది. పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ తెచ్చిన ఈ పథకాన్ని స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యథాతథంగా కొనసాగించారు. కానీ ప్రస్తుతం అదే హస్తం పార్టీ పాలనలో రియంబర్స్మెంట్ పథకానికి కత్తెరపడే ప్రమాదం కనిపిస్తున్నది. 2.5 ఏళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకుండా వన్ టైం సెటిల్మెంట్ అని ఒకసారి, ట్రస్ట్ ద్వారా ఇస్తామని మరోసారి కమిటీలంటూ రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట చెబుతూ వచ్చింది. తాజాగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరిట నేరుగా విద్యార్థుల ఖాతాలకే నిధుల్ని బదిలీ చేస్తామని జీవో 17ను జారీ చేసింది. బకాయిల ఊసెత్తకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు యాజమాన్యాలకు నిధులు చెల్లించిన ప్రభుత్వం ఇక నుంచి నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. అదేగాక ఆధార్ సహిత అటెండెన్స్ ను తప్పనిసరి చేసింది. నిర్దేశిత హాజరు ఉంటేనే తదుపరి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరవుతాయి. సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు, రియంబర్స్మెంట్ నిధుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. అయితే మార్గదర్శకాలను పరిశీలిస్తే ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందో లేదోననే సందేహంతో విద్యార్థులు ముందే ఫీజులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నది. దీనివల్ల ఫీజుల కోసం పేద విద్యార్థులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడమే కాక స్తోమత లేని వాళ్ళు అసలు చదువుకే దూరం కావాల్సి వస్తుంది. డీబీటీ విధానాన్ని అన్ని వర్గాలకు విస్తరించేందుకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నోడల్ శాఖగా ఎస్సీ అభివృద్ధి కమిషనర్ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాన్ని అనుసరించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పోస్ట్ మెట్రిక్ ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని ఇప్పటివరకు విద్యా సంస్థలకే ప్రభుత్వం నేరుగా చెల్లించేది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేది కాదు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి డీబీటీ విధానంలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టమ్ ద్వారా నేరుగా విద్యార్థులకే రియంబర్స్మెంట్ నిధుల్ని ప్రభుత్వం చెల్లించనున్నది. అభ్యర్థి ఆధార్ నెంబర్ ఈకేవైసీ ద్వారా ధృవీకరించాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే విద్యార్థి సరిచేసుకోవాలి. డెమో ధృవీకరణ తర్వాత విద్యార్థి ఈ పాస్ పోర్టల్లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాలి. బ్యాంకు ఖాతా వివరాలు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర సంస్థల ద్వారా ధృవీకరించాలి. లోపాలు ఉంటే సరిచేసుకోవాలి. కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాలు మీ సేవ ద్వారా లింకు చేయాలి. అన్ని డాక్యుమెంట్లను ఈ పాస్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి విద్యా సంస్థ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఈ పాస్ ద్వారా ట్రాక్ చేసేలా మాడ్యూల్ రూపొందిస్తారు. ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను దశల వారీగా అమలు చేయాలి. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఆటో రెన్యువల్ అవుతుంది. కొత్త అప్లికేషన్లను మాత్రం జిల్లా అధికారులకు పంపిస్తారు. దరఖాస్తుల్ని పరిశీలించి అర్హులైన వారికే స్కాలర్షిప్లు ఆమోదిస్తారు. డీబీటీ విధానంలోకి వచ్చిన తర్వాత కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదు. ఈ నూతన మార్గదర్శకాలు 2026-27 నుంచి అమలవుతాయి. అయితే గత విద్యా సంవత్సరం అంటే పాత విద్యార్థులకు పాత విధానమే వర్తిస్తుంది. 2025-26 వరకున్న బకాయిలన్నీ పాత విధానం ప్రకారం ప్రభుత్వం చెల్లిస్తుంది. నూతన మార్గదర్శకాల అమలుకు సంబంధిత శాఖలు, కమిషనర్లు, విశ్వవిద్యాలయాలు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల ద్వారా ఏటా 14 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఆశతోనే అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వం నిధుల్ని విడుదల చేయకపోవడం మూలంగా ఇప్పటికే నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఫీజులు చెల్లించనిదే ప్రైవేటు యాజమాన్యాలు పరీక్షలు రాయనివ్వడం లేదని వాపోతున్నారు. దీంతో అప్పులు చేసి కొందరు విద్యార్థులు సొంతంగా జేబుల నుంచి కాలేజీలకు ఫీజుల్ని చెల్లిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఆ స్తోమత కూడా లేని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని విద్యార్థి సంఘాలు వివరిస్తున్నాయి. కోర్సు పూర్తయినా సర్కారు తీరుతో కేవలం సర్టిఫికెట్లు అందకనే లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాల నడుమ బలవుతున్నామని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.